ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని గురించిన అవగాహన లేకపోవడం ద్వారా మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు, తన జీవితాన్ని నాశనము గుండా నడిపించుకుంటున్నాడు. అంతే కదండి. ఎప్పుడైతే మానవుడు దేవుని గురించి తెలుసుకుంటాడో, దేవుని మనసును గురించి తెలుసుకుంటాడో, దేవుని గురించి ఆలోచన చేస్తాడో తన జీవితాన్ని మార్చుకుంటాడండి. దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తాడు, దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తాడు, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తాడు. ఎందుకంటే అతనికి దేవుని గురించి తెలుసు కాబట్టి. ఎప్పుడైతే మానవుడు దేవుని గురించి నిర్లక్ష్యం చేస్తాడో, దేవుని గురించిన అవగాహన లేకుండా జీవిస్తాడో, తన ఇష్టానుసారంగా జీవిస్తాడు, తనకు నచ్చినట్లుగా జీవిస్తాడు, లోకంతో స్నేహం చేస్తూ జీవిస్తాడు, చివరికి పాపము ద్వారా నష్టాన్ని పొందుకుంటాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి విరోధంగా జీవించడం పాపమేనండి. పాపముకు జీతము మరణమేనండి. దేవునికి వేరైన మానవుడు మరణమునే పొందుకుంటాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని గురించిన అవగాహన తెచ్చుకుందాం, దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని గురించి మనకు అవగాహన రావాలంటే దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మరి మనలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం? మనం ఎంతమంది దేవుని అర్థం చేసుకుంటున్నాం? మనం ఎంతమంది దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.